హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు వారఫలాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఆదివారం అండి, నవమి తదుపరి దశమి వస్తుంది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం అండి. ఈరోజు ఆదివారం అనురాధ నక్షత్రం మహాసౌరయోగం అనేది ఉంది అండి. సో దీన్నే మనం రవియోగం అంటాము. ఈ మహాసౌరయోగం అనేది సూర్య నక్షత్రం చంద్ర నక్షత్రం నుంచి లెక్కబడితే 9 వస్తుంది అండి. సో ఈ అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో ఇష్టదైవ నామస్మరణ చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వలన మనకు అనుకున్న పనులన్నీ జరుగుతాయండి. ఇక కౌమారి పూజ కూడా ఈరోజు విశిష్టత అండి. శుక్లపక్ష నవమి కృష్ణపక్ష నవమిప్పుడు ఒక బాలికను అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెను పూజిస్తారండి. దీని ద్వారా మనకి అంత్యలోక ప్రాప్తిస్తుందని భావిస్తారు అండి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజిస్తారు. ఒకవేళ బాలికలు ఎవరు దొరకనప్పుడు 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ మిఠాయి పంచినా కూడా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలం అవుతామండి. ఇక నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి అండి. సో మనం దీనికన్నా ముందుగా ఏ గ్రహాలు ఎందులో ఉన్నాయో చూద్దాం. కన్యా రాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, వృశ్చిక ధనస్సు రాశిలో మకర రాశిలో చంద్రుడు, ఇక సింహరాశిలో కేతువు ఉన్నారండి. సో ముందుగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అండి. పన్నులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే రాబడి వసూలు అనేది సత్ఫలితాలను ఇస్తుంది అండి. ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఇక మీరు సోమవారం ఆదివారం జాగ్రత్తగా ఉండడం మంచిది అండి. అదేవిధంగా ఈ వారం అంతా మీకు చాలా మంచి కాలంగా గోచరిస్తుంది అండి. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రశాంతత చేకూరుతుంది. మీకు కలిసి వచ్చే రోజులు శుక్ర శనివారం అండి. మీరు ఈ వారం అంతా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వలన అనుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి కొంత సానుకూలంగా ఉంది అండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఎవరైతే కెరియర్ బ్రేక్ వచ్చిందో వాళ్ళు తిరిగి కెరియర్ స్టార్ట్ చేసుకోవడానికి ఈ వారం అనుకూలంగా ఉంది అండి. మీరు ఎంత ఎక్కువ ముచ్చట్లు పెట్టకుండా ఉంటే అంత మంచిదండి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమీ ఉండకుండా ఎంతో కొంత కాస్త వెలితి ఉంటుంది. సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం సోమవారం. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి శుక్రకేతుల అనుకూలంగా ఉన్నారండి. సో ఈ వారం అంతా సానుకూలంగా గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అన్నదమ్ముల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త చికాకులు ఉంటాయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. విద్యార్థుల్లో మొండితనం కాస్త కనిపిస్తుంది అండి. పెద్దగా ఇబ్బందులు ఏవి లేవండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం. ఈ వారం అంతా కూడా మీరు వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. తదుపరి కర్కాటక రాశి వారికి కుజ శుక్రుల అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంది అండి. సో ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కాస్త ఇబ్బందుల నుంచి బయటపడతారు. జలుబు అనేది మీకు ఉండే అవకాశాలు ఉంది. సో ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. వివాహ శుభ కార్యాలు సానుకూలంగా ఉన్నాయి. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు బుధవారం గురువారం శుక్రవారం శనివారం. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి బుధుడు శుక్రుడు రాహువు యోగిస్తున్నారండి. సాధారణ కాలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పుకు అనుకూలంగా లేదండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వేలకు నిద్రాహారాలు లోపిస్తాయి. చికాకుగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉండి కన్ఫ్యూజన్ స్టేటస్లో పెరుగుతాయి అండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు శుక్రవారం శనివారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి రవి బుధ రాహు గ్రహాలు యోగిస్తున్నారండి. ఈ వారం అంతా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదండి. ప్రారంభంలో ఓకేగా ఉన్నా కూడా తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారండి. అనుకున్న వారి నుంచి సహాయ నిరాకరణ ఉంటుంది అండి. కోపం ఎక్కువైతుంది. మొండితనం ఎక్కువైతుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.
ఈ వారం మీకు కలిసొచ్చే రంగులు ఆదివారం, సోమవారం. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి అండి. తులారాశి వారికి ఈ వారం అంతా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది అండి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు సంతానం విషయంలో చికాకులు అనేవి ఏర్పడతాయి అండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ జీవిత భాగస్వామి విషయంలో పెట్టుకోకుండా ఉండడం మంచిది అండి. ప్రయాణాలు నస కలిగిస్తాయి, పనులు సరిగ్గా అవ్వవు. ప్రతి పనిలోనూ మీరు ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకోవడం వలన మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. వేళకు నిద్రాహారాలు ఉండేలా చూసుకోవడం మంచిది అండి. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు బుధవారం అండి. అదేవిధంగా తదుపరి వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా ప్రశాంతంగా గడుపుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఏవైనా కోచింగ్స్లో జాయిన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వస్తు సామాగ్రి కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. అంచనాలు సానుకూలంగా ఉంటాయి. దేవాలయాల సందర్శన చేస్తారు. అనుకున్న పనులన్నీ ఫలితాలను ఇస్తాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సాధారణ కాలం గోచరిస్తుందండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ వారం అంతా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా సానుకూలత కన్నా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. అత్యవసర పనులు తప్ప వేరే ఏ ఇతర పనులు చేయకుండా ఉండడమే మంచిది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు బుధవారం. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా సానుకూలంగా ఉంది. ఒక మంచి తర్వాత ఒక చెడు, ఒక ఖర్చు తర్వాత ఒక వృధా ఖర్చు, ఒక మంచి ఉద్యోగం దొరికింది అనుకునే లోపే అందులో ఒత్తిడి, ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ పైన ఉన్న అపోహలన్నీ ఇతరులకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. స్వంత ఇంటి ప్రయాణాలు సానుకూలంగా ఉన్నాయి. దేవాలయాలను సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలను సత్ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులకు యోగిస్తుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అష్టమంలో కుజుడు, ఏలినాటి శని, జన్మంలో రాహు ఉండడం వలన కష్టే ఫలి అన్నట్టుగా ఉండాలి. అంటే కష్టపడితేనే ఫలితం లభిస్తుంది అన్న రీతిలో ఉంటుంది. ఈ వారం అంతా ఖర్చులు పెరుగుతాయి, కానీ అవి ఉపయోగకరమైన ఖర్చులుగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు చోటు చేసుకుంటాయి. దూరపాటి ప్రయాణాలు చేస్తారు. మానసిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా సాఫీగా సాగుతుందండి. దేనికి కంగారు పడరు. ఏది జరిగితే అది అన్న రీతిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలతలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల్లో సత్ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి అండి. అలాగే ప్రమోషన్స్ రావడానికి అనుకూలమైన వారంగా ఉంది అండి. అప్పులు తీరుస్తారు చిన్నపాటిగా. ఇంకా అన్ని రంగాలలోనూ, అన్ని వృత్తులలోనూ, అన్ని వయసుల వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెల్లని పూలతోని పూజించడం. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం.